రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ చికిరి పాట యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుందని రోజుకో వార్త వింటూనే ఉన్నాం. కానీ ఓ భారతీయ వీడియో యూట్యూబ్లో 500 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించిందని మీకు తెలుసా? ఇది ఒక భారతీయ వీడియోకి ప్రపంచ రికార్డ్. వరల్డ్ టాప్ 10లోకి వచ్చిన ఏకైక భారతీయ వీడియో. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇదేం సినిమా పాటో లేక డ్యాన్స్ వీడియోనో అయితే కాదు. వీక్షకులను భక్తి సాగర్లో ముంచేసిన డివోషనల్ వీడియో. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి దరిదాపుల్లో కూడా వేరే ఎటువంటి వీడియో కూడా లేదు. మరింతకీ ఆ వీడియో ఏంటి? ప్రేక్షకులను భక్తి సాగర్లో ముంచెత్తుతున్న ఆ వీడియో విశేషాలేంటి? రికార్డులు బద్దలు కొడుతున్న హనుమాన్ చాలీసా. యూట్యూబ్లో 500 కోట్ల కంటే ఎక్కువ వ్యూస్. వీక్షకులను భక్తి సాగరంలో ముంచేసిన డివోషనల్ వీడియో. గతంలో సోషల్ మీడియాలో హిందూ సమాజ్ వీడియోలకు పెద్దగా గుర్తింపేం ఉండేది కాదు. యువత కూడా ఏమంత ఆసక్తిగా చూసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ గత 5 ఏళ్లుగా పరిస్థితి వేగంగా మారింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్న వీడియోలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఓ వీడియోను ఏకంగా 500 కోట్ల మంది వీక్షించారు. సాధారణంగా ఫేమస్ మ్యూజిక్ స్టార్లు, సినిమా వాళ్లకు ఈ తరహాలో వ్యూస్ వస్తూ ఉంటాయి. యూత్ను ఆకట్టుకునే ఇంగ్లీష్ వీడియోలు ఈ రేంజ్లో ఫేమస్ అవుతూ ఉంటాయి. కానీ హనుమాన్ చాలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీ సిరీస్ వ్యవస్థాపకుడు దివంగత గుల్షన్ కుమార్ నటించగా హరిహరన్ పాడిన శ్రీ హనుమాన్ చాలీసా 14 ఏళ్ల క్రితం యూట్యూబ్లో అప్లోడ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో ఇండియాలో ఉన్న అన్ని వీడియోలను డామినేట్ చేసింది. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. చిరంజీవి అయిన మారుతి నేటికి భూమి మీద తిరుగుతున్నాడని చాలామంది నమ్మకం. ఆంజనేయుని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, ఆనందం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక హనుమాన్ చాలీసా విశిష్టత గురించి తెలిసిందే. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. అయితే తాజాగా హనుమాన్ చాలీసాను కేవలం భారత్లోనే కాదు, ప్రపంచం మొత్తం వీక్షించింది. సంగీత సంస్థ టీ సిరీస్కి చెందినటువంటి శ్రీ హనుమాన్ చాలీసా యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఏకంగా 500 కోట్లకు పైగా వీక్షణలు పొందింది. ఇప్పటివరకు యూట్యూబ్లో 5 బిలియన్లకు పైగా వీక్షణలు పొందిన ఇండియన్ వీడియోగా నిలిచింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన 14 సంవత్సరాల తర్వాత ఈ భక్తి వీడియో అన్ని బాలీవుడ్ ట్రాక్లు, పంజాబీ హిట్లు, వైరల్ చార్ట్ బస్టర్లను దాటేసింది. మే 10, 2011 విడుదలైన ఈ వీడియోలో దివంగత గుల్షన్ కుమార్ నటించారు. హరిహరన్ గానం చేశారు. లలిత్ సేన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ వీడియో అత్యధిక వీక్షణలతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది. గత 14 ఏళ్లుగా ఒక భక్తి గీతంగా అందరిళ్లలో వినిపిస్తోంది. ఈ పాట తన ప్రజాదరణను ఏమాత్రం కోల్పోకుండా మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ రికార్డుకు దగ్గరగా మరే భారతీయ వీడియో కూడా లేకపోవడం హనుమాన్ చాలీసాకున్న విశిష్టతను స్పష్టం చేస్తోంది. 500 కోట్లకు పైగా వీక్షణలు అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ వీడియో సాధించిన ఘనతపై టీ సిరీస్ స్పందించింది. మీ అచంచలమైన ప్రేమ, భక్తి, బలం, సమర్పణతో హనుమాన్ చాలీసా 5 బిలియన్ల వీక్షణలను దాటిన భారతదేశంలోని ఏకైక వీడియోగా మారింది. ధ్వనించే ప్రపంచంలో విశ్వాసం ఎల్లప్పుడూ తన మార్గాన్ని కనుగొంటుందని శాశ్వతంగా గుర్తు చేస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో దరిదాపుల్లో కూడా మరే ఇతర భారతీయ వీడియో చేరలేదు. హనుమాన్ చాలీసా తర్వాత స్థానంలో పంజాబీ ట్రాక్ లెహంగా 1.8 బిలియన్ వ్యూస్ కలిగి ఉంది. ఇక హనుమాన్ చాలీసా అనేది 16వ శతాబ్దంలో మహాకవి గోస్వామి తులసీదాస్ రచించిన 40 శ్లోకాల స్తోత్రం. ఇది భగవాన్ హనుమంతుడి శక్తిని, భక్తిని, గుణగణాలను కీర్తిస్తుంది. శాంతి, బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కోసం భక్తులు ప్రతిరోజు జపించే గీతంగా ఇది మారింది. ఇలాంటి కష్ట సమయాల్లోనైనా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా ధైర్యం లభిస్తుందని, ఆపదలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా భారతవాసీలకు హనుమాన్ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. హనుమంతుడు లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. హనుమంతుడు ఎంత ఇష్టమో హనుమాన్ చాలీసా అన్నా కూడా అంతే భక్తి. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కలిగించేదే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఈ భారీ రికార్డును సృష్టించడానికి అనేక కారణాలున్నాయి. ఇది కేవలం ఒక పాట కాదు, కోట్లాది మంది భక్తులకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. హిందీలో ఉన్నప్పటికీ దీనిలోని భక్తిభావం,
శక్తివంతమైన పదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. టీ సిరీస్ విడుదల చేసిన వెర్షన్, సంగీతం, గానం అద్భుతంగా కుదిరాయి. ఇది భక్తులకు మరింత ఆహ్లాదకరంగా మారింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా అందుబాటులోకి రావడం, తరతరాల నుంచి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం, దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం వల్ల కొత్త తరానికి కూడా చేరువైంది. హనుమాన్ చాలీసా సాధించిన 5 బిలియన్ వ్యూస్ రికార్డు డిజిటల్ యుగంలో ఆధ్యాత్మిక కంటెంట్కున్న అపారమైన శక్తిని, భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక పాట విజయం కాదు, ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక చరిత్ర విజయం.